పచ్చడి పెట్టడానికి మా చెట్టు మామిడికాయలు తెంపుతున్నా. ఈరోజు స్టార్ట్. ఒక 10 మామిడికాయలు తెంపుదామనుకుంటున్నా. అందులో చాలా వరకు పండడానికి వచ్చినాయి, అందుకే కచ్చి చూసి తెంపుతున్నా. ఇది చిన్నగానే. విమల ఒకటి అది తీసుకురా. ఇది కాయలు, ఇది దింపుతాను. 6 కాయలైనా ఇంకొక 10 కాయ, ఇంకొక 4 కాయలు అయితే సరిపోతుంది. చిన్న చిన్నవి దింపండి, ఇక సరిపోయింది. మంచి కొడుతున్నావు అమ్మా. మాత్రం అనుకుంటున్నాను. వర్షం వస్తుంది అప్పటికి, అవి తుడవాలి ఎట్లాగో. టెస్ట్ వెట్ మిషన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి చేసుకొని జీలకర్ర అల్లం వెల్లిగడ్డ వేసి పెట్టాను ఆల్రెడీ. జీలకర్ర పౌడరు, ఆవాల పౌడరు, మెంతి పౌడరు, కారము, వెల్లుల్లిపాయలు, ఉప్పు, నువ్వుల నూనె గానుగది పట్టించిందనమాట. అది ఇక ఘోరంగా ఉంటుంది చెప్పడానికి. 15 కేజీలు పట్టిస్తే 6 కేజీలు వచ్చింది. దీంట్లో కొంచెం వేడి చేసి చల్లార్చిన నూనె పోసిన తర్వాత సరిపడే ముక్కలు, అంటే 7.5 కేజీలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇవి జీడి ముక్కలు. ఈ జీడి యాక్చువల్గా అందరం వేస్తారో ఏదో నాకు తెలియదు, మేమైతే వేస్తాము. ఈ జీడి తినడం వల్ల చిన్నప్పుడు క్యాన్సర్ రాదు అనేసి జీడి కంపల్సరీ తింటాం. ఈ కారంలో 1 కేజీకి 2 జీడి, నల్ల జీడి ఉంటుంది కదా, ఆ జీడి వేసి కొట్టిస్తే చాలా మంచిది. ఇప్పుడు క్యాన్సర్ ప్రతి వాళ్ళకి ఎక్కడ చూసినా క్యాన్సర్ అంటున్నారు. ఆ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా పట్టించేటప్పుడు మంచిగా కడిగి ఎండబెట్టిన తర్వాత ఆ జీడి కొంచెం కొట్టి వేయాలి. కేజీకి 2 చాలా మంచిది. నాకు కూడా తెలీదు, మాకు తెలిసిన ఆంటీ బాగా క్లోజ్, హైమా ఆంటీ అని ఆమె చెప్పింది. వాళ్ళు అట్లనే పట్టిస్తారంటే చిన్నప్పటి నుంచి. వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారంట. నాకు అప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మేము ఆవాల పౌడర్ వేస్తే ఏమవుతుందంటే బాగా వేడి చేస్తుంది, ఎండాకాలంలో బాగా వేడి చేస్తుంది. అందుకని మేము ఆవాల పౌడర్ ఎక్కువ వేయము. సరిపడ అంటే కేజీకి 1/4 కేజీ వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా డైజెషన్ సిస్టమ్. పొద్దున్నే అంటే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, ఖచ్చితంగా డైజెషన్ సిస్టమ్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అందుగురించి 2 ముద్దలన్నా మామిడికాయ పచ్చడితో ఖచ్చితంగా తినాలి, చాలా మంచిది అనమాట. సో నేను ఇప్పుడు పచ్చడికి సంబంధించినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి పెడతా. నూనె అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సరిపడా అంటే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది ముక్కలకు గట్టిగా ఉండడానికి కొంచెం కలపాలన్నమాట. సో నేను ఇది పసుపు వేసి కలిపి ఇప్పుడు కేజీ మామిడికాయ ముక్కలు జోకాలి కాబట్టి ఆల్రెడీ జోక్ పెట్టుకున్నాను. 7.5 కేజీస్ ఉన్నాయి. సో ఇక్కడ పసుపుతో తయారు చేసిన ఆయిల్ ఒక 3 స్పూన్స్, చిన్నది మామూలుగా మసాలా టీ స్పూన్ అంటారు దాన్ని. అది బంద్ చేసి ముక్కకు ఆయిల్ అంటాలి. ఇదేంటంటే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మనం ఒక పద్ధతిలో పెడతాము, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పెడతారు. అయితే నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరెవరు ఎట్లా పెడతారో చూసి మనకు ఎట్లా వీలవుతుందో అట్లా పెట్టుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు టేస్ట్కి ఉండాలి.
మన ఇంట్లో వాళ్ళు ఎట్లా తింటారు, వాళ్ళకి ఎట్లా ఇష్టము, పిల్లలకు ఏం తింటే మంచిది, ఏ పుల్లగా తింటే మంచిదా, లేకపోతే చప్పగా తింటే మంచిదా, కారం తింటే మంచిదా, ఇట్లా రకరకాలుగా ఆలోచించుకుంటూ నేను వంటలు చేస్తాను. ఏ దాంట్లోనైనా మామూలుగా పచ్చడి కూడా అంతే. నేను చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు పెట్టేదాన్ని, కానీ ఇట్లా అట్లా రూల్స్ అనేది ఏముండదు, ఏది ఉంటే అది వేసి పెట్టేదాన్ని. పౌడర్లు కూడా అంతే, జీలకర్ర పౌడర్ వేసి, ఓన్లీ ఆవల పౌడర్ అయితే అసలు వేసేదాన్ని కాదు, కొంచెం వేసేదాన్ని, వేయనట్టు. ఈసారి మాత్రం మీకు తెలవడానికి మాత్రమే కొలతలతో పెడుతున్నాను. మామూలుగా అయితే నాకు కొలతలు అసలు ఇష్టం అనిపి, ఎందుకంటే నేను ఏ కూర చేసినా కొలతలు అసలు వాడను అసలు. సో ప్రతి ముక్కకు కలిసిపోయింది. కేజీకి 1/2 కిలో కారము, 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మెంతుల పౌడర్ 1 స్పూను, 2 స్పూన్లు అంటే మనకు చేదవుతుంది అనుకుంటే 1 స్పూన్, లేకపోతే 2 స్పూన్లు, అది మనం తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత ఆవపిండి వచ్చేసి 2 స్పూన్లు కేజీకి. జీలకర్ర అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. అందరూ ఒకటే అన్నారు, కానీ 2 స్పూన్లు వేసుకుంటే టేస్టీ ఉంటుంది, ఎందుకంటే డైజెషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఆవకాయ మొత్తం సరిపోయింది. మేము ఆల్రెడీ జోకి పెట్టుకున్నాను, అంటే జోకుతున్నాను ఇప్పుడు. ఇవి కూడా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి జీడి అన్నమాట. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఈ జీడి ముక్కలు ఫస్ట్ బాగుండవు, పెట్టిన 1 మంత్కి. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత జీడి చాలా గట్టిగా అవుతుంది, చాలా చాలా బాగుంటుంది. ఇవి దాంతోపాటు వెల్లుల్లిపాయలు డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట. ఇది 2 kgs ఉంది. మనకు 7.5 అంటే కేజీకి 1/2 కిలో అంటే 2 కేజీలు, 4 కేజీలకి 6 కేజీలకి కేజీన్నర, 1/2 కేజీ అంటే 1/2 కిలో తీస్తా, కేజీన్నర వేస్తాను. మా వాళ్ళు 2 కారం పొడిలు పెట్టేసి పట్టించిన కారం ఇది. గ్రామ్స్ 300 గ్రామ్స్ అంటే ఇప్పుడు మనకు కరెక్ట్గా ఒక 1/2 కేజీ తీసేసి ఎంత వేసినాము. కారానికి కేజీ ఉప్పు, ఏంటంటే స్పూన్, కేజీకి 2 స్పూన్లు జీలకర్ర పొడి ఉన్నారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఇదంతా కాదు పడుతుంది.
సీరియస్. ఇది ఆవు పౌడర్, మెంతుల పౌడర్, పావు కిలో తెచ్చినాను. అది మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. హ్యాపీగా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఒకటే రకంగా ఉంటే అస్సలు బాగుండదు నాకు తెలిసి. ఎందుకంటే సేమ్ 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 ఒక హోటల్కి వెళ్ళిననుకో సేమ్ ఉంటే తింటామా మనం, ఒక్కొక్క సేమ్ టేస్ట్ వస్తుందని బోర్ వస్తుంది. అందు గురించి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి, ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు. నేనైతే పచ్చడి 2 రోజులు అయినాక చూపిస్తాం, ఎందుకంటే నాకు అస్సలు నడుము నొప్పి వేస్తుంది అందులో. ఇది ఫస్ట్ చేయించుకున్నాం కదా మనం, అల్లుల్లి పేస్ట్, నూనెలో వేయించిన, జీలకర్ర వేసిన. మేము ఇంగువ ఏమేయము, వేసుకుంటే మంచిది ఉంటే, కానీ ఒరిజినల్ అస్సలు దొరకదు. ఈ డేట్లో వేయబుద్ధి కాదు నాకు, నూనె గాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, ఇక కలుపుకుంటా. కలిపిన తర్వాత చూపిస్తా. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపించాలని నా వల్ల అయితే లేదు. కొంచెం ఆపండి, నాకు హెల్ప్ చేసేందుకు ఎవరు రావట్లేదు. వీడియో తీస్తుంటే హెల్ప్ చేయాలన్నమాట. నేను నూనె పోస్తున్నాను, చల్లగా అయింది. నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎట్లాగో నూనె, ఉప్పు, కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ముందే ఇది వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు, బయట వర్షంలో కొట్టించుకొని వచ్చిన, వర్షంలోనే పెడుతున్నా. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట. కారం, ఉప్పు, నూనె మంచిగా ఉందనుకో కదా అస్సలు కాదు పచ్చడి. అందరు ఎండాకాలంలో పెడుతుంటారు, మేమైతే చలికాలం ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు పెడుతున్నా. ఎందుకంటే వేడి వేడి అన్నంలో వర్షం పడుతుంటే ఆవకాయ, మామిడికాయ ముక్కల పచ్చడి. ఆవకాయ మా దాంట్లో అన్నారు, మామిడికాయ తొక్కు కాదు పచ్చడి అంటాం. తొక్కు అంటే రోటి తొక్కు, రోటితో చేసిన దాన్ని తొక్కు అంటాం. నాకు ఆంధ్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు 2 మిక్సింగ్ వస్తుంది. అచ్చమైన తెలంగాణ రాదు, అచ్చమైన ఆంధ్ర రాదు. సారీ హైదరాబాద్ వాళ్ళకి 2 మిక్సింగ్ ఉంటుంది, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది పుట్టిల్లు, అది అత్తిల్లు అన్నట్టు 2 తెలంగాణ, ఆంధ్ర. మేము మా ఫ్రెండ్స్ అందరూ ఆంధ్రలే, ఎందుకంటే నేను వనస్థల గ్రూప్లో అందరూ ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేటోళ్ళు, తెలంగాణ వాళ్ళు తక్కువ. కాకపోతే నాకు 2 సమానం. ఆ నూనె ఉడిచి నూనె పోస్తాను తీసుకోండి. దీన్ని తీద్దామంటే దీనికి మంచిగా కలుపుకున్నా. కొంచెం గిన్నె చిన్నది ఎందుకు కలపడానికి, కానీ కలిపేస్తున్నా. సరే ఫ్రెండ్స్, అంతా అయిపోయిన తర్వాత 3 days తర్వాత ఇది కొంచెం ఊరుతుంది. ఊరిన తర్వాత టేస్ట్ చూసి దాని తర్వాత ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మంచి పెట్టినా చెడ్డ పెట్టినా నాకైతే తెలుస్తలేదు, జస్ట్ మీ గురించి మాత్రమే పెట్టినా. దాని తప్పులు ఉంటే చెప్తారని. ఎందుకంటే నేను ఏది పెట్టినా ఏది చేసినా అందరు మంచిగా ఉందంటారు. మళ్ళీ మీరు చెప్పేది చెండాలంగా కలుపుతున్నానా మంచిగా కలుపుతున్నానా
నా చిన్న చిన్న చేతులు కొంచెం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న చేతులు ఉంటాయి. సో ఫీల్ అవ్వకండి. అంటే హైట్ ఏమన్నా ప్రాబ్లమా? పొట్టిగా ఉంటే మనిషి కాదా? పొడుగుంటేనే మనుషులా? సరే ఫ్రెండ్స్, ఇంకా కలిపి అన్నం తింటుంటే ఇక మీ గురించి తీయాలి, తీస్తా. మీరు ఏం టెన్షన్ పడకండి. టేస్ట్ ఎట్లా ఉంది ఏంటిది అనేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పచ్చడి మామిడికాయ ముక్క